మనల్నందరిని కూడా కాపాడడానికి, మనల్నందరినీ తరంలో పుట్టించడానికి, మన ముందున్నటువంటి ఎన్నో తరాలు కాలగర్భంలో కలిసిపోయి 21వ శతాబ్దంలో మనం పుట్టాలి అని దేవుడు అనుకున్నాడు గనక ఆయన ప్రణాళిక జరిగించడానికి ఎన్నో తన సంకల్పం ద్వారా ప్రణాళికలు వేస్తూ మనకు ఆయనను ప్రార్థించుకునే భాగ్యాన్ని దేవుడు ఇవ్వటం అనేది నిజంగా మనల్ని ఎంతో ప్రేమించాడు అని చెప్పాలి. వాక్యం ఎప్పుడు సరిచేయడానికి చూస్తుందే తప్ప వాక్యము మనిషిని పాడు చేయటానికి మరియు చూడదు. దేవుని పిల్లలారా, వాక్యంలో సారాన్ని ఆలోచించాలి తప్ప సంగతులను పైన చూస్తే ఏది కూడా అర్థం కాదు అని ముందుగా మనకు తెలియాలి. మరి ఆది కాండంలో ఎన్నో చరిత్రలు ఉన్నాయి. ఎంతోమంది భక్తుల జీవిత చరిత్రలు దేవుడు రాయించాడు. చివరిగా ఆయన గురించిన మరి దేవుడు తన కుమారుడైన యోసేపు గారి గురించి, యాకోబు కుమారులలో యోసేపు గారు ఒక ఆయన ఉన్నాడు. ఆయనను గురించి చాలా సంగతులు రాయించాడు, ఎన్నో అధ్యాయాలు రాయించాడు. మరి అక్కడ యోసేపు గారు ఉండంగానే యాకోబు తన కుమారులను, తన బంధువులను, తన కుమారుల పిల్లలను, మరి సంతానాన్ని అంతటిని కూడా తీసుకొని మిగిలిన దేశాలంతటిలో కూడా చాలా కరువు రావటం వల్ల ధాన్యము ఐగుప్తు దేశంలో అమ్ముతున్నారు అని, ధాన్యం అక్కడ దొరుకుతుంది అని ఐగుప్తు దేశానికి సుమారుగా 70 మంది వెళ్ళారు. కుమారులతో సహా 70 మంది వెళ్ళారు. ఇక యోసేపు కాలంలో ఉన్న వారందరూ, తర్వాత యాకోబు కుమారులు వాళ్ళంతా వయసు అయిపోయి చనిపోయేటువంటి సమయానికండి మరి యోసేపును ఎరుగని ఒక రాజు వచ్చాడు. ఏమండి, పోతిఫర్ అనేటువంటి ఫరో రాజు యోసేపు గారి కాలంలో ఉన్నాడు. ఆయన చాలా మంచోడు. ఆయన ఆ తర్వాత మరి ఇంకొక రాజు వచ్చాడు. అతని పేరు రామసేసు. ఆయన కూడా ఫరో రాజే. ఇతడు కాస్త కుయుక్తితో ఆలోచిస్తుంటాడు. అదేంటంటే, ఐగుప్తు దేశంలోకి వచ్చినటువంటి ఇశ్రాయేలీలలో జనసాంద్రత పెరుగుతుంది. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలీలను ఆశీర్వదించటం వలన మరి యోసేపును ఎరుగని క్రొత్త రాజు మరి ఈజిప్షియన్స్ లేదా ఐగుప్తీయులకు రాజుగా నియమింపబడినటువంటి వ్యక్తి ఫరో. ఈ ఫరో చాలా కఠిన హృదయం కలిగిన వాడు, చాలా కఠినాత్ముడు. అంత కఠినమైన హృదయాన్ని కలిగిన అతను ఇశ్రాయేలీయుల మీద ఒక కుయుక్తి ఆలోచన చేశాడు. అదేమిటంటే, మరి వీళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత వీళ్ళ సంతానం పెరిగిపోతుంది, వీళ్ళు ఇలాగే పెరిగారు అని అంటే వీళ్ళ జనాభా ఎక్కువ అవుతుంది కనుక వీళ్ళ మీద మనం ప్రభుత్వం చేయలేము, వీళ్ళ మీద ఆధిపత్యం చెలాయించలేము అని ఆలోచించిన ఫరో ఏం చేశాడు అంటే మెల్లమెల్లగా
వారిని కష్టపెట్టడం ప్రారంభించాడు. వెట్టి చాకిరీ పనులు చేయించటం ప్రారంభించాడు. అంటే వారిని ఇంకా 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 శ్రమ పెడుతున్నాడు. అంటే 70 మందితో వెళ్ళినటువంటి వారు 430 సంవత్సరాలు వాళ్ళ దగ్గరే ఉన్నారు. ఐగుప్తు దేశంలోనే 430 సంవత్సరాలు వాళ్ళతో ఉండటం వలన, వాళ్ళతో ఉండటమే కాకుండా పలు రకాల పనుల్లో నైపుణ్యత సాధించిన వారిగా ఇశ్రాయేలీలు ఉన్నారు. అంతటి జ్ఞానం ఇశ్రాయేలీలకు దేవుడిచ్చాడు. అయితే ఇశ్రాయేలీల యొక్క జనసాంద్రత పెరుగుతున్నటువంటి ఆ తరుణంలో ఫరో ఆలోచించింది ఏమిటంటే, వీరు పెరిగిపోతున్నారు గనక వీళ్ళను మన చెప్పు చేతల్లో పెట్టుకోవాలి అని మరి ప్రారంభించినటువంటి వెట్టి చాకరు పనులు అన్నీ కూడా ఇశ్రాయేలీలే చేయాలి, ఐగుప్తీయులకు ఎప్పుడు బానిసలుగానే ఉండాలి అని బానిస రకంలో వీళ్ళందరూ కూడా మగ్గిపోతున్నటువంటి మరి ఆ పరిస్థితుల్లో ప్రియులారా, మరి ఫరో రాజుకి పుట్టబోతున్నటువంటి మగపిల్లలు ఎవరైనా వాళ్ళలో ఇశ్రాయేలీలలో మగపిల్లలు పుడితే వాళ్ళలో పెద్దవాడైనటువంటి వాళ్ళు ఎవరైనా మనకు వ్యతిరేకంగా ఇశ్రాయేలీలకు నాయకుడుగా ఉంటారేమో కనుక వీళ్ళను ఏది ఏమైనా కూడా వీళ్ళని బానిసలుగానే చూడాలి, బానిసలుగానే వీళ్ళను పని చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నాడు. అలా ఆలోచిస్తూ మంత్రసానులైనటువంటి స్త్రీలను పిలిచాడు. ఐగుప్తీయులే వాళ్ళు కూడా, ఈజిప్షియన్స్. వారిని మంత్రసానులుగా ఏర్పాటు చేసి, ఇదిగో ఎందుకంటే పుట్టబోయేది ఆడపిల్లో మగపిల్లవాడో, మరి లోపల ఏమంటే వార్డులలో, హాస్పిటల్లో వార్డులు ఉంటాయి కదండి, డెలివరీ వార్డులు ఉంటాయి. ఆ డెలివరీ వార్డులో నుంచి ఎవరు పుట్టారు అనేది బయటకు వచ్చి చెబితేనే కానీ మనకు తెలియదు. బయట ఉంటాం కదండి అందరం, ఇదిగో నీకు అమ్మాయి పుట్టింది, నీకు అబ్బాయి పుట్టాడని ఎవరైనా చెప్పితేనే కానీ మనకు తెలియదు. కానీ ముందు చూసేది ఎవరు? హాస్పిటల్లో డాక్టర్లు చూస్తారు. ఒకప్పుడు మంత్రసానులే కదా ఏమండి, కాన్పు పీటల మీద మగపిల్లవాడ ఆడపిల్ల చూసేది ఎవరు? మంత్రసానులు. ఈ ఐగుప్తీయులలో కొంతమందిని మంత్రసానులుగా ఏర్పాటు చేసి, హెబ్రీ స్త్రీలలో ఎవరైనా గర్భవతులై ఉంటే వాళ్ళని కనిపెట్టుకొని వాళ్ళ కాన్పు పీటల మీద ఆడపిల్ల ఒకవేళ పుట్టిందనుకోండి, వాళ్ళని బ్రతకనివ్వండి. వాడు ఆజ్ఞ ఇచ్చాడు, ఒకవేళ మగపిల్లవాడు పుడితే కాన్పు పీటల మీద గొంతు నిలిపి చంపేయండి అని ఆజ్ఞ ఇచ్చాడు. అలా ఆజ్ఞ ఇచ్చాడు. అలా ఆజ్ఞ ఇచ్చిన తర్వాత మంత్రసానులు కూడా చూస్తూ, మోషే గారి పుట్టుక అనేది జరుగుతుంది. అక్కడ మోషే గారి పుట్టుక అనేది జరగబోతుంది. అలా జరగబోతున్నటువంటి సమయంలోనండి యొకేబేదు అనేటువంటి మోషే గారి తల్లి, ఆమె కూడా గర్భంతోటే ఉంది. ఆమె పుట్టిన మరి ఆమె గర్భంతో ఉన్నప్పుడు మోషే గారు పుట్టబోతున్నటువంటి సమయంలో వీళ్ళు వెళ్ళారు. అలా వెళ్ళి కాన్పులు చేస్తున్నారు. ఇక మోషే గారు పుట్టారు. పుట్టిన తర్వాత వాళ్ళకు ఏమనిపించిందంటే, ఆ బాలుని చూసి, మోషే గారిని చూసి చాలా మరి దేవునికి భయపడి, ఇశ్రాయేలీలుగా మరి దేవుడు చాలా గొప్పవాడని మంత్రసానులు భయపడి, ఏమండి రాజు మంత్రసానులకు ఏం ఆజ్ఞ ఇచ్చాడు? మగపిల్లవాడు పుడితే వాక్యం వినాలి. ధ్యాసలు ఎక్కడో ఉంటే ఇంకేం అర్థం కాదు. వాక్యం మీద ధ్యాస ఉంటే వాక్యం అర్థమవుతుంది. ప్రియులారా,
ఎప్పుడైతే ఈ మంత్రసానులకు ఆజ్ఞ ఇచ్చాడో వీళ్ళు ఏం చేయాలి? మగపిల్లలు పుడితే చంపేయాలి, ఆడపిల్లలు పుడితే బ్రతికనించాలి. అలా బ్రతికిస్తున్నారు. ఆడపిల్లలు పుట్టిన వాళ్ళందరినీ బ్రతికిస్తున్నారు. అయితే మోషే గారి పుట్టుక సమయంలో ఎంతమంది మగపిల్లలు పుట్టారు? అందరూ బతికారు. ఏమండి? ఎందుకు బ్రతికారు అంటే వాళ్ళు దేవునికి భయపడ్డారు. అలా దేవునికి కనబడని దేవునికి భయపడ్డారు అని అంటే వీళ్ళు ఐగుప్తీయులే, స్త్రీలు కూడా ఐగుప్తీయులే. ఎందుకంటే ఐగుప్తీయులో స్త్రీలైనా పురుషులైనా చాలా కఠినాత్ములు కాదు, కఠినాత్ములు వాళ్ళు. అలా కఠినాత్ములుగా ఉన్నటువంటి వారిలో కూడా కాస్త దేవుడు అంటే భయం అనేది ఏర్పడింది ప్రియులారా. వాళ్ళలో కూడా భయము ఏర్పడింది. స్త్రీలకు అంటే మంత్రసాని పని చేసేటువంటి వారికి భయం ఏర్పడింది. అలా భయం ఏర్పడి కొంతమందిని వదిలిపెట్టడం వలన రాజుకు తెలిసింది. మనకు తెలుసు కదండి. ఒకసారి ఆ మాట చూద్దాం. నిర్గమకాండం 1వ అధ్యాయంలో 15వ వచనం. 15. మరియు ఐగుప్తు రాజు షిప్రా పూయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాడిని చంపుడి, ఆడదైన ఎడల దాన్ని బ్రతకనీయుడని వారితో చెప్పాను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా అన్నాడు. చూడండి ప్రియులారా, దేవునికి భయపడి హెబ్రీ స్త్రీలకు పుట్టిన మగపిల్లలను వీళ్ళు బ్రతకనిచ్చారట. వీళ్ళు రాజుకు భయపడ్డారా, దేవునికి భయపడ్డారా? రాజుకు భయపడ్డారా, దేవునికి భయపడ్డారా? ఏమండి? మరి ఒక సామెత ఉంది కదా, అదేంటంటే రాజుకు కోపం వస్తే దెబ్బలకు కరువా అనే మాట ఉంటుంది, వినే ఉంటాం. రాజుకు కోపం వస్తే దెబ్బలకు కరువా అనే మాట ఉంటుంది. ఎందుకంటే ఒక అధికారంలో ఉన్నవాడుగా అధికారిగా మంచి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాడు సామాన్య ప్రజలను ఏమైనా చేయగలడు. అతడు కక్ష కట్టాడు అని అంటే ఆ రాజు, ఆ అధికారి కక్ష కట్టాడు అంటే ఏదైనా చేయగలడు. ఏమీ లేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి స్త్రీలు, సామాన్యుల పరిస్థితి ఏంటి అని అంటే అధికారులను ఎదుర్కొనే శక్తి వారికి ఉండదు. ప్రియమైన వాళ్ళారా, ఆలోచించండి. ఇప్పుడు ఆజ్ఞ ఇచ్చినటువంటి రాజు పరిస్థితి ఏం కావాలి? ఆలోచించండి. ఆజ్ఞ ఇచ్చిన రాజు చాలా కోపంతో ఊగిపోతున్నాడు. ఇప్పుడు అలా ఊగిపోతూ మంత్రసానులను పిలిపించాడు. ప్రియులారా, మంత్రసానులను పిలిపించి, ఎందుకు మీరు ఇలా చేశారు? ఎందుకు బ్రతకనిచ్చారు? నేను చెప్పింది ఏంటి, మీరు చేసింది ఏమిటి అని వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు కూడా తెలివిగా సమాధానం ఇచ్చారు. అదేంటంటే, మేము వెళ్ళేలోపు హెబ్రీ స్త్రీలు చాలా చురుకుదనం కలిగిన వారు చాలా హుషారుగా ఉన్నారు. వాళ్ళు కూడా మేము వెళ్ళేలోపు వాళ్ళు కాన్పు పీటల మీద కాన్పైపోయి మాకు ఆడపిల్లల్ని చూపించారు అని చెప్పారు. చేసింది వాళ్ళే. మగపిల్లలను బ్రతకనిచ్చారు వాళ్ళు. మీకు అర్థమవుతుందా? మగపిల్ల వాళ్ళను బ్రతకనిచ్చారు వాళ్ళు. చేసింది వాళ్ళే. కానీ ఫరో ఎదుట నిలబడినప్పుడు కూడా యుక్తితో సమాధానం చెప్పారు. ఏం చెప్పారో తెలుసా? ఇదిగో, మరి వారు చురుకైన వారు, హెబ్రీ స్త్రీలు చురుకైన వారు గనక మేము వెళ్ళే లోపే వాళ్ళు కాన్పు పీటల మీద ఆడపిల్ల పుట్టిందని మాకు చూపించారు అని చెప్పారు. ప్రేమన్న దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. ఇక్కడ హెబ్రీ స్త్రీలు భయపడ్డారు అనంటే ప్రత్యక్షంగా ఉన్నటువంటి రాజు, కనిపించకుండా ఉండేటువంటి దేవుడు, ఈ ఇద్దరిలో ఈ స్త్రీలు, మంత్రసాని పనిచేస్తున్న ఈ స్త్రీలు
ఎంత గొప్పగా ఆలోచించారు అంటే ప్రేమన దేవుని పిల్లలారా, ఒకవేళ రాజుకు కోపం వచ్చి, రాజుకే కోపం వచ్చి ఒకవేళ మనల్ని ఏదైనా చేస్తాడంటే చంపిన దానికంటే ఇంకొకటి ఎక్కువ చేయలేడు, చంపేదానికంటే ఇంకొకటి ఎక్కువ చేయలేడు. మరి మనం ఎందుకు ఇలా ఉండాలి? కనిపించని దేవుడు, ఇశ్రాయేలీల దేవుడు చాలా గొప్పవాడు కనుక ఆయనకు ఒకవేళ మనం ఉపకారం చేస్తే, ఆలోచించని ప్రేమైన వాళ్ళరా, ఈ విషయం ఇప్పుడు ఆయనకు అర్థమైపోయి ఈ మంత్రసానులను ఏం చేస్తాడు? ఇప్పుడు ఒక మాట బైబిల్లో మనం చూడగలిగితే సామెతల గ్రంథంలో 16వ అధ్యాయము 4వ వచనంలో మంచి మాట ఉంటుంది చూడండి. ఫరో అనే వ్యక్తి ఈజిప్షియన్, మరి ఐగుప్తులో రాజు. ఆయన వెట్టి చాకిరి పని చేయిస్తూ వాళ్ళతో ఒక 2 పట్టణాలు కూడా కట్టించాడు. ఏం పట్టణాలు అవి? 13వ వచనమా? కఠినముగా వారి ఇశ్రాయేళ్ల చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలో, ఇటుకల పనిలో, పొలములో చేయు ప్రతి పనిలో కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. పై మాటల్లో ఉంటుంది చూడండి. రామశేష్ అనే పట్టణమును, అదేవిధంగా 2 పట్టణాలు కట్టించుకున్నారు. అతని పేరు మీదనే కట్టించాడు. 12వ వచనం 11 చివరిలో ఉంటుంది. ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు పీతోము, రామశేషను పట్టణములను కట్టించాడట. 11 చివరి మాటలు ఉంటుంది, చివరి లైన్. పీతోము మొదటి అధ్యాయము 11వ వచనం చివరి మాటలు. పీతోము అనేటువంటి పట్టణాన్ని కట్టారు. అది ఇశ్రాయేలీలే కట్టారు. రామశేషు అనే పట్టణాలను కట్టారు. ఎందుకంటే ధాన్యాలను మరి నిల్వ పెట్టాలంటే కోల్డ్ స్టోరేజెస్ అనేటువంటివి కావాలి. అప్పట్లోనే జరిగాయి. ఇశ్రాయేలీలు పలు రకాల పనుల్లో మంచి నైపుణ్యత కలిగిన వారు. అందుకే ఇశ్రాయేలీలను చాలాసార్లు మరి పంపించకుండా జాగ్రత్త పడ్డారు వాళ్ళు. ఫరో పంపించకుండా జాగ్రత్త పడ్డాడు. దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. ఇప్పుడు సామెతల గ్రంథం 16:4లో ఏమన్నాడు? రాజు క్రోధము మరణదూత అనే మాట ఉంటుందండి. రాజు క్రోధం, ఇందాక నేను సామెత చెప్పాను కదా, రాజుకు కోపం వస్తే 14 క్షమించండి, 16:14 రాజుకు కోపం వస్తే దెబ్బలకు కర్వ అంటారు చూసారా? అలాగా ఇప్పుడు రాజుకే కోపం వచ్చింది, భయంకరమైన కోపం వచ్చింది. అలా కోపం వచ్చినప్పుడు ఇప్పుడు మంత్రసాన్ని చంపేయాలి కదండి, అంత అధికారం. కోపం వచ్చింది అని అంటే అసామాన్య ప్రజలను చంపేంతగా ఆలోచిస్తారు ఇప్పుడు రాజులు. ఎందుకంటే చంపినా కూడా వాడిని అడిగేవాడేవాడు? ఆలోచించండి. ప్రయాస పెట్టినా వాడిని అడిగేవాడేవాడు? ఎవరు అడిగేవాళ్ళు ఉండరు. ఎందుకంటే రాజు వాడే, ఏదొచ్చినా వాని నోటి నుంచే ఆజ్ఞ రావాలి. అలాంటి వాడు ఫరో మంత్రసానులను మరి అడుగుతున్నప్పుడే మంత్రసానులు కూడా చాలా యుక్తితో సమాధానం చెప్పారు. ఎందుకంటే హెబ్రీ స్త్రీలు ఎవరట? చురుకైన వారు, అంటే తెలివిగల వారు, బాగా ముందే హుషారుగా ఉన్నారు. మరి వాళ్ళు వెళ్ళి కానుపులు చేసినా, మగపిల్లవాళ్ళు పుట్టినా దేవునికి భయపడ్డారు కనుక మగపిల్లవాళ్ళు మగపిల్లలందరూ కూడా బ్రతికి బట్టకట్టారు ప్రియమైన వాళ్ళు. అందులో మోషే గారు కూడా ఉన్నారు. అయితే ఈ ప్రణాళిక అతనికి జరగనందున మళ్ళీ ఇంకొక ప్లాన్ వేశాడు. ఏంటా ప్లాను అంటే, మగపిల్లలు ఒకవేళ పుడితే, మగపిల్లలు మరలా పుట్టారనుకోండి, వారిని నదిలో పాడేయండి అన్నాడు. ఇది రెండోది ఆజ్ఞ. నదిలో పారేయండి అన్నాడు. ఇప్పుడు నదిలో పారేయండి అన్నప్పుడు ప్రియమైన వాళ్ళారా, దేవుడు కూడా ఏం ప్రణాళిక వేశాడు అంటే, ఎక్కడి నుంచి అయితే ఈ ఆజ్ఞ పాస్ అయ్యిందో, ఏ కోటలో నుంచి అయితే ఈ ఆజ్ఞ వచ్చిందో, అంటే మగపిల్లల్ని చంపాలి
అనే ఆజ్ఞ వచ్చిందో ఆ కోటలోకే మోషే గారిని పంపించాడు ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే కోట అనేది ఒకప్పుడు ఎలా కట్టుకునే వాళ్ళంటే నదులకు ఆనుకొని కట్టేవాళ్ళు, నదులకు ఆనుకొని కట్టేవాళ్ళు. ఎందుకంటే ఈ రాజకుమార్తెలు లేకపోతే రాజు భార్యలు వీళ్ళు జలకాలాడాలి అంటే, ఆ నీళ్ళలో స్నానాలు చేయాలి అని అంటే రాజును ఏమంటే కోటను ఆనుకొని నదులను ఆనుకొని కోటలు కట్టుకునేవాళ్ళు, నదులను ఆనుకొని కోటలు కట్టుకునేవాళ్ళు. అలా మరి ఫరో కుమార్తె స్నానం చేస్తున్నప్పుడు నదిలో మరి పడేయండి అన్నాడు కదా. ఈమె కూడా ఏం చేసింది అని అంటే యోకెబెదు అంటే మోషే గారి తల్లిగారు మరి ఈమె ఒక పెట్టెలో పెట్టి మోషే గారిని నదిలో వదిలేసింది. వదిలితే అది కూడా వాళ్ళు స్నానం చేసేటప్పుడు చూసి, వీళ్ళు బాగా ఈ కుటుంబం అంతా కూడా చాలా తెలివైన వాళ్ళు. మోషే గారి కుటుంబం తల్లిగారైనా అక్కగారైనా మిరియాము మరి వీళ్ళందరూ చాలా తెలివైన వారు. దేవుడు ఆ కుటుంబం గురించి, సేవ గురించి చాలా గొప్పగా చెప్తాడు వాళ్ళ కుటుంబం గురించి కొన్ని సందర్భాల్లో. మరి తెలివిగా స్నానం చేసేటప్పుడు ఫరో కుమార్తె స్నానం చేసేటప్పుడు పిల్లాన్ని మరి పెట్టెలో పెట్టి పంపించింది. అలా పంపిస్తూ మరి ఊరుకోలేదండి. నిజంగా ఆ పెట్టె ఎక్కడెక్కడికి వెళ్తుంది. ఆ పెట్టెలో ఉన్న బాబు ఉన్నాడు కదా, మోషే ఉన్నాడు అక్కడ, బాగా అందమైన వాడు. అలా వెళుతూ ఉంటే వెంబడిస్తుంది వాళ్ళ అక్క మిరియాము. వాళ్ళ అక్క వెంబడిస్తుంది, ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడికి వెళ్తుంది ఈ పెట్ట అని చూసుకుంటూ పోతే కరెక్ట్గా ఫరో కుమార్తెకే దొరికాడు. అలా దొరికిన తర్వాత ఆ రూపాన్ని చూసినటువంటి ఆవిడ ఈ బాబుని నేను పెంచుకోవాలి అనుకుంది. ఆవిడ తీసుకెళ్ళింది, కోటలోకి తీసుకెళ్ళింది. ఆ కోటలోకి తీసుకెళ్ళి కోటలో నా కొరకు మరి ఇతన్ని పెంచాలి, ఎలాగైనా నా కొరకు పెంచుకోవాలి అని ఆలోచించింది. అలా ఆలోచించిన తర్వాత మరి కొంతమంది సలహా ఇచ్చారు, ఇతని కొరకు పాలిచ్చేటువంటి తల్లి ఎవరినైనా తీసుకొస్తాను అని చెప్పి నిజంగా యోకెబెదునే తీసుకొచ్చారు, తల్లిగారినే తీసుకొచ్చారు, మోషే గారి తల్లినే తీసుకొచ్చారు. ఆమెకు మరి ఆమెనే కదా డెలివరీ అయింది, కానుపోయింది ఆమెనే కదా. కనుక ఇప్పుడు ఆమెను తీసుకొచ్చి ఆమె చేతిలో పెడితే ఆమె కూడా 3 నెలలు బాగానే సాకింది. ఎందుకంటే ఎలాగైనా కూడా మోషే గారు బ్రతకాలి, ఇటు అపవాది ప్రణాళికలు వేస్తాం మోషే గారు చంపాలని. దానికి ఫరో రాజుకు ప్రేరేపణ కలిగించి ఈ దురాలోచన కలిగించి మగపిల్లలందరినీ చంపేస్తే అందులో మోషే గారు కూడా కొట్టుకొని పోతారు కదా అని ఆయన ఆలోచించింది దయ్యం. దేవుడు ఆమె ఆలోచించాడు అని అంటే, ఏ కోటలో నుంచి అయితే ఈ ఆజ్ఞ జారీ చేయబడిందో అదే కోటలో నా కుమారుడు పెరగాలి అని దేవుడు అనుకున్నాడు. అలాగే పెరిగాడు ఆయన, మోషే గారు అలాగే పెరిగాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు నేను చెప్పిన ఈ అంశం ఏంటంటే, దేవునికి భయపడు చంపుతాడని తెలిసిన రాజు ఆజ్ఞను ధిక్కరించారు స్త్రీలు ఎంత గొప్ప వాళ్ళు చూడండి. ఇప్పుడు గవర్నమెంట్ ఎక్కువనా దేవుడు ఎక్కువనా? దేవుడే ఎక్కువ కదండి. కానీ మనకేమనిపిస్తుంది అంటే, పోలీస్ అధికారి వచ్చాడనుకోండి భయం, పోలీసులు వచ్చారనుకోండి చాలా భయం, అధికారులు వచ్చారంటే భయం. వాళ్ళు వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి అదేంటి గేటు రోడ్డు మీద కట్టారు అని అన్నాడు అనుకోండి, మనకి బెదిరిపోతాం, భయపడిపోతాం. ఎందుకంటే అధికారి కదా, అధికారం చేతిలో ఉంది అతనికి, ఏమైనా చేయగలడు. సామాన్య ప్రజలమైన మనం ఏం చేయగలం? ఎదుర్కోగలం అంటే ఎదుర్కోలేం. అలాంటి పరిస్థితుల్లో ఫరో అంటే చిన్నోడు కాదు కదా, చాలా భయంకరుడు. అసలు ఫరో రాజు అంటే రామశేషు అనే వన్ పేరు మీద ఒక పట్టణం కట్టించాడు ఆయన. వాడు చాలా కఠినాత్ముడు. అలాంటి అతని చేతిలో నుంచి వీళ్ళు తప్పించుకున్నారు. అలా తప్పించుకున్న తర్వాత దేవునికి భయపడ్డారు గనక వాళ్ళ గురించి ఏం రాయించాడు చూడండి ఒకసారి. ఆ నిర్గమాకాండం 1వ అధ్యాయం 20వ వచనం చూడండి. 20వ వచనం, దేవుడు ఆ మంత్రసానులకు
మేలు చేసెను అన్నాడు. చూడండి ప్రియులారా, దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను అన్నాడు. చూడండి, మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలగజేసెను. అయితే ఫరో, ఇది రెండో ఆజ్ఞ, అయితే ఫరో హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడు అని తన జనులందరికీ ఆజ్ఞాపించు. ఇది రెండో ఆజ్ఞ. ముందు చెప్పాను కదా, మంత్రసానులు కాన్పు పీటల మీద ఒకవేళ మగపిల్లవాడు పుడితే అక్కడే చంపేయాలి, ఒకవేళ ఆడదైన ఏడలో బ్రతకనియండి అన్నాడు. అయితే వీళ్ళు బ్రతికించారు, కొంతమందిని బ్రతికించారు మోషే గారి పుట్టుకలో. అలా బ్రతికించారు కనుక వారికి దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాను అని వ్రాయబడింది. చూడండి ప్రేమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. అంటే దేవునికి భయపడి దేవుడు చెప్పిన దానిలకు వాటికి మనం ఏమండి మనలో స్పందన వచ్చి, లేకపోతే కార్యరూపం మరి చేకూర్చి మనం చేయగలిగితే ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడు మేలు చేస్తాడట. దేవుడు మేలు చేస్తాడ. రాహాబు కూడా ఏం చేసింది? ఇశ్రాయేలీలలో వేగుల వారిని కాపాడినందుకు రాహాబుకు కూడా మంచి గిఫ్ట్ ఇచ్చాడు దేవుడు. వారి వంశం కూడా బ్రతికేటట్లుగా దేవుడు చేశాడు. ప్రేమన దేవుని పిల్లలారా, ఆలోచించండి. అంటే దేవునికి భయపడి ఒకవేళ కార్యాలలో మనం పాల్గొనగలిగితే, దేవుడు చేసే మేలు అలా ఉండదండి. చాలా చిన్నగా ఉండదు, గొప్పగా ఉంటుంది. అందుకే దేవుని కార్యాలు అనగానే మనం ఈ విధంగా ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు అధికారికి భయపడో, లేకపోతే గవర్నమెంట్కు ప్రభుత్వానికి భయపడో సువార్త కార్యక్రమాలు జరిగించలేదనుకోండి, యుక్తిగా వెళ్ళాలి, తెలివితో వెళ్ళాలి. ఎలాగైనా కూడా ఒక ఆత్మను రక్షించాలి, ఏ విధము చేతనైనను సరే. మెల్లగా మనం మైక్ పెట్టుకొని మరి తిరిగి సంపాదించినా పర్వాలేదు, కానీ గవర్నమెంట్ని దృష్టిలో పెట్టుకొని, ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని, అధికారులను దృష్టిలో పెట్టుకొని, పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మనం యుక్తిగా ముందుకు వెళ్ళాలి. లేదా ఒక మనిషి దగ్గరికి నేరుగా వెళ్ళి వాక్యాన్ని చెప్పగలిగేటువంటి అవకాశాన్ని మనం మరి కల్పించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. అలా సద్వినియోగం చేసుకొని నేరుగా వెళ్ళి వాక్యాన్ని ఎలా వెళ్తూ పత్రిక ద్వారా మనం వాక్యాన్ని మరి ప్రకటించవచ్చు, ఆత్మను రక్షించవచ్చు. లేదా నోటి ద్వారా వాక్యం చెప్పి మరి ఆత్మను రక్షించవచ్చు. అలాగే మెసేజ్ల ద్వారా షేర్ చేయడం వలన ఈ వాక్యం వింటే, మన వాక్యాలు వింటే, సబ్జెక్టులు వింటే, ఒకవేళ మారుమనసు పొందితే అందులో మన భాగం ఉంటుంది కదా. మనం కష్టపడ్డాం కనుక, వాక్యం చెప్పాం కనుక, వాక్యాన్ని వినిపించాం కనుక, షేర్ చేసాం కనుక. ఆలోచించండి ప్రియులారా. కనుక తండ్రి యొక్క పనిలో దేవుడు చెప్పిన దానికి స్త్రీలు భయపడ చిన్నది చేశారు. ఏం చేశారు తెలుసండి? కాన్పు పీటల మీద మగపిల్లలను కాపాడారు. పైగా వాళ్ళు ఏమంటున్నారు మళ్ళా, హెబ్రీ స్త్రీలు చురుకైన వారు కనుక మేము వెళ్ళే లోపే ఏమన్నారు? మేము వెళ్ళే లోపే వారు ప్రసవించారంట వాళ్ళు. అంటే వెళ్ళేలోపు వాళ్ళు ఏం చేశారు అంటే కాన్పయ్యారు. ఇప్పుడు ఒకవేళ వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఎవరు పుట్టారు అని చెప్పిన వాళ్ళు ఏమంటారు? ఎందుకంటే మగపిల్లలు పుడితే చంపేయాలని రాజాజ్ఞ ఉంది. అప్పటికి రాజాజ్ఞ చంపేయాలని ఉంది. కానీ వాళ్ళైనా ఏం చెప్తారు అని అంటే, మాకు కూడా ఆడపిల్లే పుట్టిందని ఆడపిల్లని చూపిస్తారు. ఆలోచించండి ప్రియులారా. కనుక దేవుని ప్రణాళిక గొప్పది. ఆయన ప్రణాళిక నెరవేర్చుటల్లో మన భాగం ఉండాలి. ఆయన సంకల్పాన్ని మరి జరిగించటంలో మనం కూడా పాలి భాగస్థులమై ఉండాలి. ఆయన ప్రణాళికలో మనం కూడా భాగస్థులమైతే నిజంగా ప్రియులారా ఎంత భాగ్యవంతులమో అది అనుభవిస్తేనే కానీ
అర్థం కాదు ప్రేమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. కనుక దేవుని కొరకు ఉన్నతంగా మనం కూడా మన మన ఏమండి మన వంతు భాగస్థులమై ఉండాలి, పాలి భాగస్థులమై ఉండాలి. దేవుని కొరకు ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు ప్రియులారా, ఏమండి నాది కూడా, నా చేయి కూడా నేను వేస్తాను అనేటువంటి ధైర్యాన్ని మనం కలిగి ఉండాలి ప్రేమైన దేవుని పిల్లలారా. వెనకడుగు వేయకూడదు. దేవుడు ఒక మాట మనకు చెప్పిస్తున్నాడు అంటే మన మీద ఎంతో నమ్మకాన్ని కలిగాడు కనుకనే మనకు చెప్పిస్తాడు. ఇదిగో నా పిల్లలు చేయగలరు, నా పిల్లలకు ఆ మనసుంది, ప్రార్థనా పరులు, భక్తి పరులు, నేను చెబితే కాదనరు. ఆయన అంత గొప్పగా ఆలోచిస్తున్నాడు మన గురించి, మన కోసం. అంత గొప్పగా ఆయన అనుకుంటున్నప్పుడు, అంత గొప్పగా నమ్మకాన్ని పెట్టుకున్నప్పుడు మనం ఎందుకు నమ్మక ద్రోహం చేయాలి చెప్పండి? ఏదో రకంగా దేవుడు అవకాశం ఇస్తాడు కదా. ఆలోచించండి. ఐగుప్తు స్త్రీలే మంత్రసానులుగా ఉన్న వాళ్ళకే ఇంత గొప్పగా దేవుని గురించి ఆలోచించి దేవునికి భయపడ్డారు, మోషే గారిని కాపాడారు. అలా కాపాడినందుకు వాళ్ళకి మేలు చేశాడు కదా. ఏమండి, అంత గొప్పగా ఇతరులే ఇంత గొప్పగా ఆలోచిస్తున్నప్పుడు ప్రభుని నమ్ముకున్నామే, బైబిల్ పట్టుకున్న వాళ్ళమే, ప్రార్థనా పరులమే, భక్తి పరులమే అని చెప్పుకుంటున్నాం కదా. మరి మన ద్వారా జరిగేది ఏది? మన ద్వారా ఏం జరుగుతుంది? ఏం జరగాలి? ఏం జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ఎలాంటి కార్యాలకు ఆయన ఆనందపడతాడు, ఎలాంటి కార్యాలలో మనం ఉంటే ఆయన సంతోషపడతాడు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. కనుక ప్రియులరా, చిన్న మందగా ఉన్నప్పటికీ మన ద్వారా సత్యవాక్యాన్ని కొంతమందికి తెలియజేయడానికి మన వంతు కృషి చేయాలి అని మీ అందరికీ మనవి చేస్తూ మరి ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. మరి రొట్టె విరిచే కార్యక్రమాన్ని మన మధ్యలో